హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మీకు చెక్క గానుగలో పల్లె నూనె ఏ విధంగా పడతారో చూపిస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు ఒక 14 కేజీస్ ఆఫ్ పల్లీలు అయితే తీసుకున్నాను. ఈ విధంగా చెక్క గానుగలో అయితే మనం ఫస్ట్ మిషన్ ఆన్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలు అయితే పోసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం ఒక 1 అవర్ అయితే టైం పడుతుందండి. చూడండి, పూర్వకాలంలో ఎద్దుగానుగా ఏ విధంగా అయితే తిరుగుతుందో ఇది కూడా సేమ్ అదే విధంగా తిరుగుతుంది. కాకపోతే ఎద్దుల ప్లేస్లో మోటార్ ఉంటుంది, అంతే నిదానంగా తిరుగుతుంది. మీకు చూస్తే అంతకుముందుకైతే హ్యాండ్తో అనేవాళ్ళము. ఇప్పుడు హ్యాండ్తో అనే పని లేకుండా మీకు దానికి ఒక మిషన్కి అయితే ఒక హ్యాండ్ అయితే పెట్టించాను. మీకు పల్లీలు చూసారు కదా, ఇవి గుజరాత్ పల్లి, ఆయిల్ పల్లి అంటారు. దీంట్లో ఆయిల్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ కొంచెం రెడిష్ కలర్లో వస్తుంది, లైట్ రెడిష్ కలర్లో. మనకి 14 కేజీస్ ఆ పల్లీలకి కొంచెం తక్కువ 30 లీటర్ లేదా 1 లీటర్ వరకు అయితే వాటర్ పడతాయి. ఇట్లా మొత్తం మనకి కొద్దిసేపు ఒక 20 మినిట్స్లో మనకి మొత్తం నలిగిపోతుంది. మనం చెక్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మొత్తం పల్లీలు అనేది క్రష్ అయిన తర్వాత మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని అప్లై చేసుకోవాలి. మీకు ఆలోపు నేను ఇక్కడ ఉన్నాయని అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పల్లీలు నేను చేతిలో పట్టుకొని చూపించాను. ఆ విధంగా నలిగిన తర్వాత ఒక హాఫ్ లీటర్, ఆల్మోస్ట్ ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అయితే, హాఫ్ లీటర్ వాటర్ అయితే మనము అప్లై చేసుకోవాలి. చూశాను కదా, అంత ఒకటే దగ్గర దారెత్తి కాకుండా ఇలా చేయితో కొంచెం కొంచెం జల్లుతూ ఒక హాఫ్ లీటర్ వరకు అయితే వాటర్ అయితే తీసుకొని మళ్ళీ అదేవిధంగా ఒక 15 to 20 మినిట్స్ మీకు రన్ అవుతుంటే మీకు ఆయిల్ కంటెంట్ అనేది తెలుస్తుంది మనకి. ఆ టైంలో మనకి మొద్దు లైట్గా తడి అవుతుంది. తడి అయినప్పుడు ఇంకొక హాఫ్ లీటర్ పట్టడం, పావు లీటర్ అయితే సరిపోతుంది, తీసుకోవాలి. ఇంకొక 15 మినిట్స్ ఆగినామనుకోండి, మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి ఎంత బాగా రిలీజ్ అయిందో ఆయిల్ అనేది. చూసారు కదా, మనకి ఎమ్మటే ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఎమ్మటే తీయొచ్చు. కాకపోతే అలా తీస్తే చాలా మడ్డి వస్తుంది. అందుకని దీంట్లోనే హ్యాండ్ అనేది పైకని నేను బాగా అలా తిరగనియడం వలన ఆయిల్ అనేది ప్యూర్గా ఫిల్టర్ అవుతుంది. నేను ఇప్పుడు బౌల్ ఉంది కదా, బౌల్ తీసుకున్నాను. మనకు 1/2 కేజీ ఉంది, చూసారు కదా. నేను ఇప్పుడు బయటికి ఆయిల్ అయితే తీస్తున్నాను చూడండి. మనకు ఒక రాడ్ సహాయంతో మనం ఆయిల్ అయితే తీస్తాము. దాంట్లో మనకంటే ఓల్ ఉంటుంది. మీకు ఆ గానుగ ఎలా ఉంటుందో కూడా మీకు ఒక షార్ట్ వీడియో చేశాను చూడండి, డౌట్ ఉంటే. మీకు అందులో మనకి పల్లి పిట్టు అనేది జామ్ అవుతుంది, అది క్లియర్ చేస్తే మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇది రెడీ టు యూజ్, అంటే ఎమ్మటే యూజ్ చేసుకోవచ్చు. మడ్డి అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి 14 కేజీలకైతే ఒక 6 కేజీస్ ఆఫ్ ఆయిల్ అయితే వచ్చింది. మామూలుగా 2.5 కేజీలకి 1 కేజీ లాగా వచ్చిందండి. ఈ ఆయిల్ వలన డైరెక్ట్ యూజ్ చేయడం వల్ల కొంతమంది ఫ్యాట్ అని అంటున్నారు, బట్ అది గుడ్ ఫ్యాటే అండి. మన శరీరంలో ఉన్న ఫ్యాట్ని తీసేసి గుడ్ ఫ్యాట్ వస్తుంది. మీకు చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో ఆయిల్. మేము తర్వాత లాస్ట్కి అయితే మీకు ఎంత వచ్చిందో కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఇలా అంటే ఇమీడియట్గా ఎమ్మటే యూజ్ చేసుకోవచ్చు. ఇది దీంట్లోనే ఆయిల్ అనేది ఫిల్టర్ అయిన తర్వాత బయటికి తీసిన కాబట్టి. ఇప్పుడు కొన్ని ఆటోమేటిక్ మిషన్స్, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆయిల్ అనేది రిలీజ్ చేయడం వల్ల చాలా మడ్డి వస్తుంది. అలా కాకుండా ఇందులోనే ఫిల్టర్ అయిన తర్వాత నేను ఓన్లీ స్ట్రైనర్ ఒకటే ఉంటుంది, జాలి సహాయంతో వడబడతాం అంతే. చూడండి, మీకు మిషన్లో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఎంత క్లియర్గా ఉందో ఆయిల్ అనేది. ఇప్పుడు మనం ఎంత వచ్చిందో వెయిట్ చేసుకుందాం. మనకి బౌల్ అయితే ఒక 1/2 కేజీ ఉంది. నేను ఈ విధంగా టిన్నులో అయితే పోసి పెడతాను. పావు లీటర్, 1/2 లీటర్, లీటర్ నింపి పెడతాను. ఎప్పుడంటే అప్పుడు మామూలుగా 2 లీటర్స్, 5 లీటర్స్ కూడా ఉంటుంది. మీకు ఎంత వచ్చిందో కూడా చూపిస్తున్నాను చూడండి. నేను 14 కేజీస్ ఆఫ్ పల్లీలు అయితే తీసుకున్నాను. మీకు ఇప్పుడు వెయిట్ చేసి బౌల్ వెయిట్ అనేది లెస్ చేస్తాను చూడండి. మీకు అప్పుడు అర్థమవుతుంది నేను చెప్పింది ఎంత అనేది. 14 కేజీస్ ఆఫ్ పల్లీలకి మనకి బౌల్ తోటి 6.5 ఉంది. ఇప్పుడు నేను 0 చేశాను. ఆయిల్ అనేది దాంట్లో పోసిన తర్వాత మళ్ళీ బౌల్ వెయిట్ చూపిస్తాను చూడండి. మనకి ఇంత కూడా మడ్డి రాలేదు, మీకు చూస్తే అర్థమవుతుంది. మీకు ఏమంటారు, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఏమి కలపమండి. ఓన్లీ జాలి మాత్రమే ఉంటుంది. అది కూడా అందులో ఉన్న చెత్త అది ఏం లోపల పడకుండా ఉండడం కోసం జాలి సహాయంతో వడపోస్తామంతే.
చూసారు కదా అసలు ఎంత కూడా మడ్డి రాకుండా ఎంత ఫ్రెష్గా వచ్చిందో ఆయిల్. ఇది ఇమ్మీడియట్గా ఏమంటే కుకింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు 6.5 ఉంది బౌల్ తోటి. ఇప్పుడు నేను బౌల్ వెయిట్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. దాంట్లో తీసేస్తే మనకి ఇప్పుడు చూసారు కదా 6 కేజీస్ 655 6 కేజీస్ వచ్చింది. అంటే 14 కేజీస్ పల్లీలకి 6 కేజీస్ ఆయిల్ అయితే వచ్చింది. నేను మామూలుగా ఈ పావు లీటర్, హాఫ్ లీటర్, లీటర్ అయితే నింపి పెడతాను. స్టోర్ చేసి మామూలుగా కనిపించడం కోసం అయితే నింపి పెడతాను. మీరు తీసుకొచ్చుకుంటే మీ బాటిళ్ళలో కూడా పోసిస్తాము. చూసారు కదా, మీకు బాటిల్ పోస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత క్లియర్గా వచ్చిందో ఆయిల్ అయితే. ఇంత కూడా మడ్డి రాదండి మిషన్లోనే ఫిల్టర్ అయిన తర్వాత తీస్తే. ఇప్పుడు వచ్చిన ఆటోమేటిక్ మిషన్స్ ఏంటంటే అది కూడా కోల్డ్ ప్రెస్డే, కాకపోతే డైరెక్ట్ దాంట్లో వేయగానే మనకు వాటర్ అనేది కొంచెం అప్లై చేయగానే ఆయిల్ అనేది బయటకు వస్తుంది. దాంట్లో చాలా మడ్డి ఉంటుంది. దీంట్లో అయితే మనకి మొత్తం క్లియర్ అయిన తర్వాత తీస్తాను కాబట్టి అసలు మడ్డి అనేది రాదు. ఇమ్మీడియట్గా ఎమ్మటే కూడా కుకింగ్కి యూజ్ చేసుకోవచ్చు. చాలా 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 క్లియర్గా వస్తుంది. మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ అందరి సహాయంతో ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఆన్లైన్ డెలివరీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకే మీకు క్లియర్గా ఈ వీడియో అయితే చేసి పెట్టాను. చూడండి, పావు లీటర్, హాఫ్ లీటర్, లీటర్ మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత క్లియర్గా ఉందో. ఇదే విధంగా నువ్వుల నూనె, సన్ఫ్లవర్, కొబ్బరి, పల్లి, ఆముదము, ఆవాల నూనె మా దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయండి. మీకు కావాలంటే పైన ఉన్న నెంబర్లకి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి.